అనగనగా ఒక అందమైన అడవిలో రంగురంగుల ఊసరవల్లి ఉండేది. ఆమె పేరు రంగు. ఇతర ఊసరవల్లుల్లా కాకుండా రంగుకు ఒక్క రంగు కాదు, ఎరుపు, పచ్చ, నీలం, పసుపు ఇలా ఎన్నో రంగుల్లో మెరుస్తుండేది. ఒకరోజు అడవిలో జంతువులామెని చూసి ఆశ్చర్యపోయాయి. అమ్మో, నువ్వు ఎలా ఇలా రంగులు మార్చగలవు అని కుందేలు అడిగింది. రంగు నవ్వుతూ చెప్పింది, నేను నా మనసు ప్రకారం మారుతాను. సంతోషంగా ఉంటే పసుపు, కోపంగా ఉంటే ఎరుపు, ప్రశాంతంగా ఉంటే పచ్చగా మారుతాను. ఒకసారి అడవిలో చిన్న గొడవ జరిగింది. జంతువులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కోపంగా ఉన్నారు. అప్పుడు రంగు నీలం రంగులో మెరిసి అందరికీ చెప్పింది, మనసు చల్లగా ఉంచుకుంటే అడవి కూడా అందంగా ఉంటుంది. అందరూ ఆమె మాట విని మళ్లీ స్నేహంగా కలిసిపోయారు. అప్పటినుంచి రంగు ఊసరవల్లి అడవిలో శాంతి, స్నేహానికి చిహ్నంగా మారింది. నీతి: మన భావాలను నియంత్రించగలిగితే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది.